ఒక భార్య భర్తలు నిన్నే పెళ్ళయింది. వారు ఎలా వెళ్తున్నారు? పల్లెటూరులో ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళాలన్నా, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళాలి. పంట కాలువ దాటడానికి వెళ్తున్నారు. తాటి బొత్తను కట్ చేసి సగానికి ఆ కాలువ దాటడానికి ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి వెళ్ళగలడు. ముందు భర్త భార్య ఇద్దరు చేయి పట్టుకొని వస్తా ఉన్నారు. అక్కడ కూర్చున్నటువంటి అల్లరి మోక ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ ఆటగతనంగా ఉన్నటువంటి వాళ్ళంతా అన్నారు, రేపు బెట్ట కాస్తారా, ఆ ఇద్దరిని ఎడగొడతాను రా అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఓకే, నేను 1000 కాస్తున్నా, మొత్తం 3000 ముగ్గురు కలిసి. సరే, భర్త అన్నాడు భార్యను ముందు దాటమన్నాడు అని చెప్పింది. లేదు మీరే దాటండి, నేను దాటుతున్నాను, జాగ్రత్త నువ్వు దాటు అని చెప్పి అన్నాడు. ఈ పక్కన ఈ కాలువ పక్కన కూర్చున్నాడు రెడీగా. అతను దాటి అవతలకి వెళ్ళగానే ఈవిడ దాటపోవడానికి కాలు వేసింది. వెంటనే ఇద్దరు హలో అని చెప్పి అన్నాడు. ఏంటి అని చెప్పి అడిగింది. చో దగ్గర నోరు పెట్టి ఒక మాట అన్నాడు, నీతో చెప్పొద్దన్నాడు అని వెళ్ళిపోయాడు. ఈవిడ అవతల దాటింది. మీ తమ్ముడా అని. కాదు, నా తమ్ముడు. ఎవరు తను? నీ తమ్ముడా? కాదు. మీ కజినా? కాదు. నీ బంధువా? కాదు. మరి నీ చెవిలో ఏం చెప్పాడా? నీతో చెప్పొద్దు అన్నాడు. అదే ఏం చెప్పొద్దు అన్నాడు? నీతో చెప్పొద్దు అన్నాడు. రోడ్డు అవతల ఆమె, రోడ్డు ఆ చివర, రోడ్డు యువతలు. ఏం చెప్పాడు? నీతో చెప్పొద్దన్నాడు. ఏమన్నాడు? నీతో చెప్పొద్దన్నాడు. ఇలా ఇడిపోయి నడుచుకోవడం ప్రారంభించారు. లాస్ట్కి పెద్దలందరూ పంచాయతీ పెట్టి అసలు ఏం జరిగిందిరా, ఏమ్మా చెప్పొచ్చు కదమ్మా అంటే, వాడు నా చెవిలో చెప్పిందే అది, నీతో చెప్పొద్దన్నాడని చెప్పి ఏం చేశాడు? కుటుంబాన్ని వాడు 3000 కోసం కుటుంబాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఎవరు భార్య భర్తల జోలికి వెళ్ళకండి. ఎప్పుడైనా సరే ఏ కుటుంబం అయినా కనబడిందా, సంతోషించు, గాడ్ బ్లెస్ అని చెప్పు, అంతేగాని వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టావా, సరదాగా ఉంటుంది, నీకు సరదా తీరే రోజు రాబోతుంది. 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు మీ బతుకు మధ్యలో ఎవరెవరో దూరి వెళ్తా ఉంటారు. రోడ్డు అన్నప్పుడు జంతువులు నడవచ్చు, పశువులు నడవచ్చు, మనుషులు నడవచ్చు, క్రూరులు నడవచ్చు, తాగుబోతులు నడవచ్చు. మీ బ్రతుకులోనికి వేరు వేరు మనుషులందరూ వచ్చిపోతా ఉంటారు. మీ మనసులు అశాంతితో నింపబడతాయి. అందుకే 3వ వ్యక్తి మాట వినొద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, భార్య భర్తలను వేరుపరచడానికి ఎవడైనా వేలు పెట్టినట్లయితే వాడి మీదకి శాపం వస్తుందట. ఇప్పుడు 3000తో ఆనందించవచ్చు వాడు 3 పూట్ల, కానీ శాపం వాడి వెంటపడి వారి పిల్లలను తరుముతూనే ఉంటుంది. ఆయన నిర్మించిన కుటుంబ వ్యవస్థతో ఆటలాడకూడదు.